హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆనూస్ కిచెన్. ఈరోజు రెసిపీ అరటికాయ పులుసు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. పుల్లగా స్పైసీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. అరటికాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నలుగురికి వీడియో షేర్ చేసి అలాగే లైక్ చేస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, అరటికాయ పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా అరటికాయలు అనేది నేను 3 అరటికాయలు తీసుకున్నాను. ఈ అరటికాయలు పైన చెక్క అనేది తీసేసుకొని ఈ విధంగా కొద్దిగా లాంగ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండు ఇలా గుజ్జు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే 1/2 టేబుల్ స్పూన్ చేస్తున్నాను. పులుసులోకి మెంతులు చాలా టేస్ట్ వస్తుందండి. అన్ని 1/2 టేబుల్ స్పూన్ అండి. ఆవాలు, జీరా, ఈ 3 కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. పోపు గింజలు బాగా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగానే ఒక ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయ అండి. ఈ విధంగా లాంగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది పులుసు అనేది. పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ తొందరగా మగ్గిపోవడానికి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్. కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకొని వాటర్లో పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ముందుగా మనం చింతపండు నానబెట్టేసుకొని పెట్టుకున్నామండి. తీసిందంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుతో పాటు బాగా మగ్గిపోతే భలే టేస్ట్ వస్తుందండి. వాటర్ కానీ ఏం కూడా యాడ్ చేసుకోవద్దు. మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ వరకు కూడా వీటిని బాగా మగ్గించేసుకుంటే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. అటుగా ఈ విధంగా లైట్గా మగ్గిపోయిన వెంటనే కూడా దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి కారం అనేది తక్కువగా తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఈ విధంగా కలుపుకున్న వెంటనే కూడా ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ అంతా కూడా చిక్కపడిపోయేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మగ్గించేసుకుందాం. మధ్యలో మూత ఓపెన్ చేసి కొద్దిగా కలుపుకుంటూ ఉంటే అన్ని వైపులు కూడా బాగా ఉడుకుతాయండి. మంచి టేస్ట్ వస్తుంది అరటికాయ. మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించేసుకుందాం. పులుసుకి కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకొని మగ్గించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి మూత. ఇలా మగ్గిపోయిన వెంటనే కూడా కొద్దిగా బెల్లం యాడ్ చేసుకున్నాను దీంట్లో. కొద్దిగా ఇంత బెల్లం తినేవాళ్ళైతే వేసుకోండి, అయితే అక్కర్లేదు. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి బెల్లం పులుసులోకి. స్టవ్ బంద్ చేసేసుకుందాం. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.